దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికి కూడా వందనాలండి. మనము హెబ్రీ పత్రిక ఆల్మోస్ట్ చిట్ట చివరికి వచ్చేసాం. మేబీ 2 more sessions విల్ బీ డన్ విత్ హిబ్రూస్. హెబ్రీ పత్రిక మనం ముగించుకోబోతున్నాం మరొక 2 సెషన్స్లో. మరి ఆల్మోస్ట్ దగ్గర 10 నెలలు దేవుని కృపను బట్టి మనము దీన్ని కొనసాగించుకోగలిగాం. మీరందరూ కూడా ఓపికగా వింటున్నందుకు మీకు ప్రత్యేకంగా అభినందిస్తూ మీకు వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మనము 12వ అధ్యాయము చివరి దగ్గరికి వస్తూ ఉన్నాం. సో 12వ అధ్యాయము 18 నుండి 24 వచనాల వరకు 2 కొండలను గురించి హెబ్రీ పత్రిక గ్రంథకర్త మాట్లాడుతూ ఉన్నాడు. అలంకార రూపకమగు 2 కొండలు, 2 అలెగోరికల్ మౌంటైన్స్. సో మొదటి కొండ సీనాయి కొండ, రెండవ కొండ సియోను కొండ. సో ఒకటి సీనాయి కొండను గురించి, రెండవది సియోను కొండను గురించి. 2 కొండల యొక్క అలంకార రూపకంగా మాట్లాడతాడు. నో డౌట్ ఈ వాస్ మేకింగ్ అలెగరీ హియర్, అలెగారికల్గానే మాట్లాడుతూ ఉన్నాడు. సో ఈ సీనాయి కొండ పాత నిబంధనకు, పాత పద్ధతి, దేవుని సమీపించడానికి పాత పద్ధతి. నిజానికి దేవుణ్ణి సమీపించడం అన్నది జరగట్లేదు. వాళ్ళు అనుకుంటున్నారు దేవుని సమీపిస్తున్నాం మేము అని, కానీ నిజానికి అది కాదు. అంతేకాకుండా ధర్మశాస్త్రము వలన పుట్టిన ఉగ్రతను కూడా ఈ సీనాయి కొండ సాదృశ్యపరుస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క వ్యత్యాసాన్ని మనము జాగ్రత్తగా గుర్తించాలి. యూదులు ధర్మశాస్త్రాన్ని నమ్ముకున్నారు, అదే జీవం ఇస్తుంది అని అనుకున్నారు. పౌలు కూడా అలాగే అనుకున్నాడు. యూదు రబ్బీ ధర్మశాస్త్రాన్ని ఆపోసన పట్టాడు, గమాలియేలు పాదముల దగ్గర చదివాడు, బోధకుడు కూడా. కానీ యేసు ప్రభువు యొక్క వెలుగు అతని మీదకి ప్రకాశించిన తర్వాత అప్పుడు అర్థమైంది పౌలుకు, తాను చీకట్లో ఉన్నానని, ధర్మశాస్త్రం అనే చీకటిలో ఉన్నాను అని అర్థం చేసుకున్నాడు. తాను చనిపోయి ఉన్నాను అనే విషయం కూడా అర్థం చేసుకున్నాడు. అలాగే యూదులందరూ కూడా అలాగే అనుకుంటూ ఉన్నారు. అందుకని ఈ వ్యత్యాసాన్ని ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చేదాకా అది చీకటని, అది మరణానికి కారణమవుతుందని, అది ఉగ్రతను పుట్టిస్తుందని విషయము గ్రహించలేకపోతున్నారు. చూద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 18 నుంచి 21 వచనాలు చదువుతాను. తర్వాత ఇక్కడ చెప్పిన విషయాల యొక్క బ్యాక్గ్రౌండ్ నిర్గమకాండంలో నుండి ద్వితీయోపదేశ కాండంలో నుంచి చాలా వచనాలు నేను చదవబోతూ ఉన్నాను. చాలా వచనాలు. ఆ బ్యాక్గ్రౌండ్ మీరు ఒకసారి వినాలి, జ్ఞాపకం చేసుకోవాలి. చదివి ఉంటాం కానీ చాలాసార్లు చదివి ఉండొచ్చు, బట్ జ్ఞాపకం ఉండాలి కదా, అందుకని ఒకసారి చదువుతాను. దట్స్ ఇంపార్టెంట్. ముందు హెబ్రీ పత్రికలో ఏముందో చదువుదాం. 18 to 21. స్పృశించి తెలుసుకొనదగినట్టు మండుచున్నట్టు కొండకును, అగ్నికిని, కారు మేఘమునకును, గాఢాంధకారమునకును, తుఫానుకును, బూరధ్వనికిని, మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏమటయు తమతో చెప్పవలదని బతిమాలుకొనిరి.
మరియు ఆ దర్శనమెంతో భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను అని. ఇప్పుడు దీని యొక్క బ్యాక్గ్రౌండ్ మనం చూద్దాం. నిర్గమకాండముల నుంచి కొంత భాగాన్ని చదువుదాం. 19వ అధ్యాయం 16 నుంచి 21. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు మెరుపులు సాంద్ర మేఘము బూర యొక్క మహధ్వనియు కలుగగా పాళెంలోని ప్రజలందరూ వణికిరి. దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాళెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువను నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చినందున అదంతయు ధూపమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను. ఇక్కడ ధూమం అంటే పొగ. పర్వతమంతయు మిక్కిలి కంపించాను. 19వ వచనం. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరం ఇచ్చిచుండెను. యెహోవా సీనాయి పర్వతం మీదికి అనగా ఆ పర్వత శిఖరము మీదికి దిగి వచ్చాను. యెహోవా పర్వత శిఖరము మీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయాను. అప్పుడు యెహోవా ప్రజలు చూచుటకును యెహోవా యుద్ధకు హద్దుమీరి వచ్చి వారితో అనేకులు నశింపకుండినట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించుము. నిర్గమ 20:18 నుంచి 21. ప్రజలందరూ ఆ ఉరుములు ఆ మెరుపులు ఆ బూరధ్వనియు ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి. దయచేసి ప్రతి మాట గమనించాలండి, ప్రతి మాట గమనించాలి. ఇక్కడ ధర్మశాస్త్రము ఇవ్వబడుతూ ఉంది. అప్పుడు జరిగిన సన్నివేశం ఇది. నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన యెడల మేము చనిపోదుము. అందుకు మోషే భయపడకుడి, మిమ్మును పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేంచేశానని ప్రజలతో చెప్పాను. ప్రజలు దూరముగా నిలిచిరి. మోషే దేవుడు నా అగాఢాంధకారం నాకు సమీపింపగా. ఇప్పుడు ద్వితీయోపదేశకాండము 4:10 నుంచి 14 వచనాలు చూద్దాం. నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధి నిలిచి ఉండగా యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము. వారు ఆ దేశము మీద బ్రతుకు దినములని నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పినట్లు వారికి నా మాటలను వినిపించనని వారితో ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపు. అప్పుడు మీరు సమీపించి ఆ కొండ దిగువను నిలిచితిరి. చీకటియు మేఘమును గాఢాంధకారమును కమ్మి ఆ కొండ ఆకాశము వరకు అగ్నితో మండుచుండగా, అనగా ధర్మశాస్త్రం ఇవ్వబడినప్పుడు సుమారుగా 40 ఏళ్ల కిందట లేదా 38 సంవత్సరాల క్రిందట నిర్గమకాండములో ఏమి జరిగిందో సీనాయి కొండ దగ్గర ఇప్పుడు మోషే దానిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆఫ్టర్ 38 ఇయర్స్ తర్వాత యెహోవా అగ్ని మధ్య నుండి మీతో మాట్లాడెను. మాటల ధ్వని మీరు వింటిరి గాని ఏ స్వరూపమును మీరు చూడలేదు, స్వరము మాత్రమే వింటిరి. మరియు మీరు చేయవలెనని ఆయన విధించిన నిబంధనను అనగా 10 ఆజ్ఞలను మీకు తెలియజేసి 2 రాతి పలకల మీద వాటిని వ్రాసాను. అప్పుడు మీరు నది దాటి స్వాధీనపరచుకొనబోవు దేశములో మీరు అనుసరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పవలెనని యెహోవా నాకు ఆజ్ఞాపించాను. ద్వితీయోపదేశకాండము 5:23 నుంచి 27. మరియు ఆ పర్వతం అగ్ని వలన మండుచున్నప్పుడు ఆ చీకటి మధ్య నుండి ఆ స్వరమును మీరు అనగా ఆ గోత్రముల ప్రధానులను మీ యొద్ద పెద్దల యొద్దకు నా యొద్దకు వచ్చి మన దేవుడైన యెహోవా తన ఘనతను మహాత్మ్యమును మాకు చూపించెను. అగ్ని మధ్య నుండి ఆయన స్వరముని వింటిమి. దేవుడు నరులతో మాట్లాడినను వారు బ్రతుకుదురని నేడు తెలుసుకొంటిమి. కానీ అయినప్పటికీ 25 కాబట్టి మేము చావనేలా, ఈ గొప్ప అగ్ని మమ్మును దహించును. మేము మన దేవుడైన యెహోవా స్వరం ఇక వినిన ఎడల చనిపోదుము. మా వలె సమస్త శరీరులలో మరి ఎవడు సజీవుడైన దేవుని స్వరము అగ్ని మధ్య నుండి పలుకుట విని బ్రతికెను? నీవే మోషే, నీవే సమీపించి మన దేవుడైన యెహోవా చెప్పునది యావత్తు వినుము. అప్పుడు మన దేవుడైన యెహోవా నీతో చెప్పినది యావత్తు నీవే మాతో చెప్పినడలా మేము దానిని గైకొందుమని చెప్పిరి.
ద్వితీయోపదేశ కాండము 9:8 నుంచి 10 ఇక్కడ ఒక సంఘటన జరిగింది. హోరేబులో మీరు యెహోవాకు కోపం పుట్టించినప్పుడు యెహోవా మిమ్మల్ని నశింపచేయనంత కోపము మీ మీద తెచ్చుకొని ఆ రాతి పలకలు అనగా యెహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలను తీసుకొనుటకు నేను కొండ ఎక్కినప్పుడు అన్నపానములు మాని ఆ కొండ మీద 40 పగళ్ళు 40 రాత్రులుంటిని. అప్పుడు దేవుని వ్రేలితో రాయబడిన ఆ 2 రాతి పలకలను యెహోవా నాకు అప్పగించాను. మీరు కూడి వచ్చిన దినమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి యెహోవా మీతో పలికిన వాక్యములన్నీ వాటి మీద ఉండెను. 11-14 ఆ 40 పగళ్ళు 40 రాత్రులు గడిచినప్పుడు యెహోవా నిబంధన సంబంధమైన పలకలైన 2 రాతి పలకలు నాకు అప్పగించి, ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు మోషేతో, నీవు లేచి ఇక్కడ నుండి త్వరగా దిగుము. నీవు ఐగుప్తులో నుండి రప్పించిన ఈ జనము చెడిపోయి నేను వారికి ఆజ్ఞాపించిన త్రోవల నుండి త్వరగా తొలగి తమకు పోత బొమ్మను చేసుకొనిరని నాతో చెప్పాను. మరియు యెహోవా, నేను ఈ ప్రజలను చూచి తిని, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, నాకు అడ్డము రాకుము. నేను వారిని నశింపచేసి వారి నామమును ఆకాశము క్రింద ఉండకుండా తుడుపు పెట్టి నిన్ను వారికంటే బలముగా నా బహుజనముగా చేదని నాతో చెప్పాను. నేను తిరిగి ఆ కొండ దిగి వచ్చి తిని ఆ కొండ అగ్ని చేత కాలుచుండెను. ఆ 2 నిబంధన పలకలు నా 2 చేతులలో ఉండెను. నేను చూచినప్పుడు మీ దేవుడైన యెహోవా దృష్టికి పాపము చేసి ఉంటిరి. పోతదూడను చేయించుకొని యెహోవా మీకు ఆజ్ఞాపించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి, అప్పుడు నేను ఆ 2 పలకలను పట్టుకొని ఆ 2 చేతులలో నుండి మీ కన్నుల ఎదుట వాటిని క్రింద వేసి పగలగొట్టి, చూసారా, దే వర్ బ్రోకెన్. ఈవెన్ బిఫోర్ దే రీచ్డ్ ద పీపుల్ దే వర్ బ్రోకెన్. ఆ 10 ఆజ్ఞలు ప్రజల దగ్గర రాకముందే పగిలిపోయినాయండి. చూసారా, దే వర్ గివెన్ టు బి బ్రోకెన్. ఒక మాటలో చెప్పాలి అంటే దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు, వాళ్ళు వాటిని మీరుతూనే ఉన్నారు. మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపము పుట్టింపగా చూచి మునుపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడుతుంది. చూశారు, 2 సార్లు మోషే 40 రాత్రింబగళ్ళు ఫాస్టింగ్ ఉన్నాడు, దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఏలయనగా మిమ్మల్ని నశింప చేయవలనని కోపపడిన యెహోవా కోపాద్రేకమును చూచి భయపడి తిని ఆ కాలమందును యెహోవా నా మనవి ఆలకించాడు. మోషేనే భయపడితే మిగిలిన ప్రజల సంగతి ఏమిటండి? చూసారా. నౌ విల్ కమ్ టు హీబ్రూస్. హెబ్రీ పత్రిక 12 దగ్గరకు వద్దాం. ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ను ఇక్కడ క్లుప్తంగా వర్ణిస్తూ ఉన్నాడు గ్రంథకర్త. మొదటి మాట చెప్తాడు, సృజించి స్పృశించి తెలిసి కొనదగినట్టి. అంటే ఆ కొండను తాకవచ్చును, తాకలేదు వాళ్ళు, తాకితే చచ్చిపోతారు. బట్ దెర్ ఈజ్ పాసిబిలిటీ ఆఫ్ టచింగ్ ఇట్. ఇక్కడ చెప్తున్నది ఏమిటంటే అది ఒక భూ సంబంధమైన కొండ. ఇట్ ఈస్ ఎ ఫిజికల్ వన్. కానీ సియోను కొండ దేవుని కృపకు సాదృశ్యం. యేసు ప్రభు చేసిన కార్యానికి దేవుని యొక్క సన్నిధికి అది సాదృశ్యం. ఇక్కడ యేసు ప్రభుని చూద్దాం. యోహాను 1:18 ఇలా చెప్తుంది, ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునను నా అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాను. వాళ్ళు భౌతికమైన కొండ దగ్గరకు వచ్చారు. యేసు ప్రభు ఆత్మ సంబంధమైన వాడు. వాళ్ళు దేవుని చూడలేదు, భయపడిపోయారు. కానీ ఇక్కడ దేవునిని ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. మీరు యేసుప్రభు దగ్గరకు వచ్చాడు, మీరు యేసుప్రభు దగ్గరకు వచ్చారు, ఇంకా సీనాయి కొండ దగ్గర లేరు అనే మాట చెప్తూ ఉన్నాడండి. యేసుక్రీస్తు అదృశ్య దేవుని యొక్క ప్రత్యక్షత. అక్కడ ప్రత్యక్షత కొండ, ఇక్కడ ప్రత్యక్షత శరీరధారి అయినటువంటి యేసుప్రభు. రెండవ విషయం చెప్తున్నాడు, మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకును
తుఫానుకును వాళ్ళు వచ్చారు. హెబ్రీలు రాలేదు, వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఏ కొండ దగ్గరికి వెళ్ళారో మళ్ళీ అదే కొండ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారా హెబ్రీయులారా? ఏంటా కొండ? అది తీర్పు, అది ఉగ్రత, అది మరణం. ఎప్పుడైతే మోషే పగలగొట్టాడో దేవుడు తన తీర్పు తీర్చాడు. అగ్ని వచ్చింది, అనేక మంది చనిపోయారు. ఆ కొండ దగ్గర డెత్, ఏమండి, ఆ కొండ దగ్గర జడ్జిమెంట్, కొండ దగ్గర రాత్, దేవుని ఉగ్రత కనపడుతూ ఉన్నాయి. యేసుప్రభు దగ్గరికి వచ్చారు. హెబ్రీయులారా, ఎవరు యేసుప్రభు దగ్గరికి రండియా అంటే, హెబ్రీయులు యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా నమ్ముకోవాలా వద్దా అని సువార్తను విని చాలా దగ్గరగా వచ్చి తడబడుతూ ఉన్నటువంటి యూదులు ఉన్నారు, హెబ్రీయులు. వాళ్ళతో చెప్తున్నాడు, కమ్ టు క్రైస్ట్. 5:24 యోహాను సువార్త. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆ కొండ తీర్పు, ఉగ్రత, మరణం. వాళ్ళు మరణంలోనికే వెళ్ళాలి, తీర్పులోనికే వెళ్ళాలి. అని మీరు నా దగ్గరికి వస్తే నన్ను నమ్మితే తీర్పులోనికి రారు, మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నారు. అంతేకాదు, ఇక్కడ ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి 27:45-46 ఇలా ఉంది. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థమై. ఎందుకు ఈ మాట ఇక్కడ నేను తీసుకున్నానంటే, ఎందుకు దేవుడు చెయ్యి విడిచిపెట్టాడు? బికాస్ హీ టుక్ అవర్ సిన్స్ ఆన్ హిమ్. సో దేవుని యొక్క తీర్పు, దేవుడు యేసుప్రభు యొక్క చెయ్యిని విడిచిపెట్టాడు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. అక్కడ వారి మీదకి తీర్పు వచ్చింది, ఇక్కడ యేసుప్రభు తన మీదకి తీర్పు తీర్చుకున్నాడు. అక్కడ వారి మీదకి మరణం వచ్చింది, ఇక్కడ యేసుప్రభు తన మీదకి తాను మరణం తీసుకున్నాడు. అక్కడ వారి మీదకి ఉగ్రత వచ్చింది, ఇక్కడ యేసుప్రభు వారు దేవుని ఉగ్రతను భరిస్తూ ఉన్నాడు మన పక్షమున. కమ్ టు క్రైస్ట్ అంటూ ఉన్నాడు. ఇంకా ఎంతకాలం ఆ సీనాయి కొండని మీరు నమ్ముకొని ఉంటారు? మూడో విషయం చెప్తున్నాడు ఇక్కడ. బూరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు అంటే, ఇక్కడున్న హెబ్రీయులతో చెప్తున్నాడు, మీరు బూరధ్వనికి మాటల ధ్వనికి రాలేదు. ఎక్కడికి వచ్చారు? యేసుప్రభు దగ్గరికి వచ్చారు. కానీ వాళ్ళు బూరధ్వనికి మాటల ధ్వనికి వెళ్ళారు. అదండి, వాళ్ళ బూరధ్వని దగ్గరికి వెళ్ళారు, ఊరికే మాటల దగ్గరికి వెళ్ళారు. కానీ ఇక్కడ మీరు శరీరధారి అయిన మాట దగ్గరకు వస్తూ ఉన్నారు, జీవము గల మాట దగ్గరకు వస్తూ ఉన్నారు అంటాడు. యోహాను సువార్త 1:14 ఇలా అంటున్నాడు, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె ఆయన మహిమను మనము కనుగొంటిమి. మీరు కేవలం మాటల దగ్గరికి వెళ్ళారు, బూరధ్వని దగ్గరికి వెళ్ళారు. ఎవరు? అప్పుడున్న ఆ ఇశ్రాయేలు ప్రజలు. కానీ హెబ్రీయులారా, మీరు సీనాయి కొండ దగ్గరికి పోలేదయ్యా, మీరు యేసుప్రభు దగ్గరికి వచ్చారు. ఆ విషయం అర్థం చేసుకోండి, గుర్తించండి. శరీరధారి అయిన మాట దగ్గరికి మీరు వచ్చారు. అప్పుడు వాళ్ళు సీనాయి కొండ దగ్గర బూరధ్వని దగ్గరికి వెళ్ళారు. మీరు మళ్ళీ బూరధ్వని దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారా? కేవలం వట్టి మాటల దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారా? తీర్మానించుకోండి. మరొక విషయం చెప్తున్నాడు ఇక్కడ. ఒక జంతువైనను, హెబ్రీ పత్రిక 12:20, ఒక జంతువైనను ఆ కొండను తాకినడలత రాళ్లతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక, అంటే జంతువునే కొట్టి చెప్పమన్నప్పుడు అబ్బో మా గురించి ఇంకేం చెప్తాడో, అమ్మో మేము వినము అంటున్నారు. సో వీ డోంట్ వాంట్ టు హియర్ ద ప్రొనౌన్స్మెంట్ ఆఫ్ జడ్జిమెంట్. దేవుని యొక్క తీర్పుని మేము వినలేకపోతున్నాము అని అక్కడ ప్రజలు భయపడ్డారు. ఆ రోజు ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక, ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయో తమతో చెప్పవలదని బతిమాలుకొని ఇంకేం వింటామో అని భయపడిపోయారు.
మరణము, పారిపోతున్నారు, దగ్గరికి రాలేకపోతున్నారు. దే వర్ రన్నింగ్ అవే ఫ్రమ్ బికాస్ ఆఫ్ ఫియర్. మరణం తాకితే, దగ్గరికి వస్తే. కానీ యేసుప్రభు, పేతురు అంటాడు, యేసుప్రభుతో ఒక మాట అంటాడండి. యేసుప్రభు, నా శరీరము తిని నా రక్తము త్రాగకపోతే మీరు జీవము కలిగి ఉండలేరు, నన్ను తిని నా రక్తమును త్రాగాలి అని యేసుప్రభు చెప్పినప్పుడు, వా, ఇది చాలా కఠినమైన మాట అని అతని నుండి, యేసుప్రభు నుండి అనేక మంది వెళ్ళిపోయిరి అని ఉంటుంది. ఆ 70 మంది శిష్యులు కూడా కొద్దిమంది వెళ్ళిపోయారు. అప్పుడు ప్రభు అడుగుతాడు, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని అడుగుతాడు. అప్పుడు పేతురు అంటాడు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము, మేము ఎక్కడికి పారిపోగలం? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. చూశారండి, ఆ తెర అడ్డంగా ఉందండి, ఎవరు పోలేరు, సమీపించలేరు. ఇప్పుడు ఆ తెర చినిగిపోయింది. కమాన్, ఎనీబడీ కెన్ కమ్. అప్పుడు నో వన్ కెన్ ఎంటర్, ఇప్పుడు ఎనీవన్ కెన్ ఎంటర్. దట్ ఈస్ ద డిఫరెన్స్. అప్పుడు ఎవరు రాలేరు, పోలేరు, దగ్గరికి సమీపించలేరు. ఇప్పుడు ఎవరైనా ప్రవేశించగలరు. ఇప్పుడు పారిపోయారు. అప్పుడు మరణం ఉంది. ఇప్పుడు ఏముంది యేసుప్రభు దగ్గర? ధర్మశాస్త్రం దగ్గరించి పారిపోవడమే. పారిపోవాల్సిందేనండి, ఎందుకంటే అక్కడ ఉగ్రత. యేసుప్రభు దగ్గర జీవం, కృప. హెబ్రీయులారా, మీరు ఇక్కడికి వచ్చారయ్యా, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? 12:20 హెబ్రీ పత్రిక. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే, నేను మిక్కిలి భయపడి వణుకుచూ ఉన్నాను అన్నాడు. మోషేనే భయపడిపోయాడండి. మోషే చనిపోలేదు. 2 సార్లు రాత్రింబగళ్ళు, 40 రాత్రింబగళ్ళు 2 సార్లు ఉపవాసం ఉన్నాడు. అయినా మోషే కూడా భయపడ్డాడు. నేను భయపడి తిని అని చెప్తున్నాడు ద్వితీయోపదేశ కాండములో. ఈ ఇన్సిడెంట్ జరిగిన 38 ఏళ్ల తర్వాత మోషే ఏమంటున్నాడు? అది గుర్తు చేసుకొని నేను భయపడ్డాను అని మోషే చెప్తున్నాడు. అదే అంటాడు, మోషే భయపడ్డాడు. యోహాను సువార్త 14:27లో ప్రభు ఇలా అంటున్నాడు, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటం లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. మోషే వెళ్ళిపోతూ, ఏమండి 40 years అయిపోయింది, ఇక మోషే చనిపోబోతూ ఏమంటున్నాడు? నేను భయపడ్డాను అన్నాడు. యేసుప్రభు వారు వెళ్ళిపోతూ, ఏమండి పునరుద్ధానుడైన తర్వాత ఇక వాజ్ అబౌట్ టు గో ఇన్ 40 days. ఆ 10 రోజుల్లో ఆయన వెళ్ళిపోవాలి. కొద్ది రోజుల్లో అప్పుడు అంటున్నాడు, నా శాంతినే నేను మీకు అనుగ్రహించుచున్నాను, కలవరపడవద్దు, వెరవనీయకుడి, భయపడవద్దు, కలవరపడవద్దు. నో ఫియర్. మోసెస్ గేవ్ ఫియర్, ఐ గివ్ పీస్. లా గేవ్ ఫియర్, గ్రేస్ గివ్స్ యూ పీస్. నేను నీకు శాంతినిస్తున్నాను. హెబ్రీయులారా, మీరు వచ్చారు యేసుప్రభు దగ్గరికి, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతారయ్యా? ఇంకా తడపటాయిస్తున్నటువంటి హెబ్రీయులారా, యూదులారా, రండి యేసుప్రభు దగ్గరికి. ఏముంది ఆ సీనాయి కొండ దగ్గర? మీకు మరణం తప్ప, తీర్పు తప్ప, ఉగ్రత తప్ప, భయము తప్ప. యేసుప్రభు దగ్గర జీవం ఉంది, సమాధానం ఉంది, శాంతి ఉంది, తీర్పు లేదు, ఆయన సన్నిధి ఉంది. కమాన్, అది ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడండి. ఇప్పుడు 2వ భాగానికి వద్దాం. 2వ కొండ. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22-24. సియోను కొండ, ఇది క్రొత్త నిబంధన. దానికి సాదృశ్యంగా, దానికి అలంకార రూపకంగా ఉంది. ఎలగారికల్లీ ఇట్ ఈజ్ న్యూ టెస్టిమెంట్, ఎలగారికల్లీ గ్రేస్, ఎలగారికల్లీ జీసస్ క్రైస్ట్. క్రీస్తు రక్తము వలన కలిగిన కృప. విశ్వాసులు
దేవుని యొద్దకు చేరుట, అది సియోను కొండ. ఎప్పుడైతే దావీదు యెబూసీయులను చంపి యెరూషలేమును ఆక్రమించుకున్న తర్వాత ఆ మందసాన్ని తీసుకొని వచ్చి ఆ సియోను కొండ మీద పెట్టాడు. అప్పటి నుంచి కూడా సియోను కొండ దేవుని కొండగా స్థిరపడిపోయింది. ఆ పక్కనే ఉన్న మోరియా పర్వతం మీద సొలొమోను రాజు టెంపుల్ కట్టాడు. అప్పుడు ఆ మందసాన్ని తీసుకెళ్ళి మోరియా మీద పెట్టినప్పటికీ కూడా ఆ మోరియాను సియోను పర్వతంలో ఒక భాగంగా చేసి మందిరం అక్కడ ఉన్నప్పటికీ కూడా మోరియా మీద ఇశ్రాయేలు ప్రజలు దానిని సియోను కొండ అనే పిలుస్తూ వచ్చారు. దట్ వాజ్ ద అటాచ్మెంట్ విత్ జాయన్. ఇప్పుడు అంటున్నాడు, ఆ భయపెట్టిన సీనాయి కొండ కాదు, అందరినీ ఆకర్షిస్తున్నటువంటి సియోను కొండ, దాని గురించి మాట్లాడుతున్నాడు. అంటే అప్పటికే అది ఆ రోజుల్లో వాళ్ళకి అది ధర్మశాస్త్రమేనండి. ఈవెన్ ఆ సియోను కొండగడం వాళ్ళకేం జీవం ఇవ్వలేదు. కానీ ఇక్కడ అలంకారయుక్తంగా అలగారికలుగా ఒక సాదృశ్యాన్ని చూపిస్తున్నాడు. అది ఇక్కడ వ్యత్యాసం గుర్తించాలి మనం. హెబ్రీ పత్రిక 12:22-24 మాట్లాడతాడు. ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును, అంటే సియోను కొండ అని అంటూ ఇక అక్కడి నుంచి అలగరి చేస్తున్నాడు. సియోను కొండ వరకే సియోను కొండ, మిగిలిందంతా అలగరి. జీవము గల దేవుని పట్టణము, పరలోకపు యెరూషలేము, వేవేల దేవదూతల యొద్దకును, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును, హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు అంటాడు. 12వ అధ్యాయం 19వ వచనంలో ఏమంటాడంటే, మీరు వచ్చి ఉండలేదు అంటాడు. ఎక్కడికి? సీనాయి కొండకు. 24వ వచనంలో ఏమంటాడంటే, మీరు వచ్చి ఉన్నారు అంటాడు. ఎక్కడికి? సియోను కొండకు. అంటే హెబ్రీయులారా, మీరు ప్రభువుని నమ్ముకున్నాక మీరు సీనాయి కొండ దగ్గరికి రాలేదు, సియోను కొండ దగ్గరకు వచ్చారు. అంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. అది ఇక్కడ చెప్తున్నాడు. మీరు పాత నిబంధన దగ్గరికి వెళ్ళలేదు, క్రొత్త నిబంధన దగ్గరకు వచ్చారు. మీరు ధర్మశాస్త్రం దగ్గరికి రాలేదు, మీరు దేవుని కృప దగ్గరకు వచ్చారు. దేవుని సమీపించడానికి పాత పద్ధతి దగ్గరికి రాలేదు, అంటే అసలు సమీపించడమే లేదు అక్కడ. ఇక్కడ సమీపించడానికి క్రొత్త పద్ధతి అనగా మీరు సమీపించేశారు, ఆ తెరనే లేదు, అక్కడికి వచ్చారు మీరు. అది ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడండి. ఇన్నిటికీ సాదృశ్యంగా ఉంది సియోను కొండ. విశ్వాసులు సియోను కొండ దగ్గరకు వచ్చారు అంటే 7 విషయాల దగ్గరకు వచ్చాడు అని చెప్తున్నాడు. He enumerated 7 things there. 7 things. 7 విషయాలు రాస్తాడు. మొదటిది 12వ అధ్యాయం 22a, జీవము గల దేవుని పట్టణమైన యెరూషలేమునకు వచ్చారు. అక్కడ భూ సంబంధమైన పట్టణం అది. ఇది పరలోకపు యెరూషలేము. ఏ పట్టణము కొరకైతే అబ్రహాము ఎదురు చూచాడో, ఏ పట్టణము కొరకైతే ఇస్సాకు యాకోబులు ఎదురు చూచారో, ఏ పట్టణము కొరకు ఎదురు చూచి వారు వాగ్దాన దేశంలో ఉండి కూడా పరదేశులుగా జీవించారో, ఆ యెరూషలేము దగ్గరికి మీరు వచ్చారయ్యా. 11వ అధ్యాయం అంతా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ కొండ దగ్గరకు మీరు వచ్చారు. వేవేల కొలది దేవదూతల యొద్దకు మీరు వచ్చారు. నిజానికి ఇక్కడ దేవదూతల యొక్క మహోత్సవం, ద ఫెస్టివల్ ఆఫ్ ఏంజల్స్, అది ఇక్కడ అది మనకు యాక్చువల్గా తెలుగు సెంటెన్స్ కన్స్ట్రక్షన్లో అది మనకు చివర్లో వస్తుంది. కనుక యాక్చువల్గా
మనం ఇక్కడ గమనిస్తే వేవేల కొలది దేవదూతల యొద్దకును అని వారి మహోత్సవము అంటాడు. ఇక్కడ వారి మహోత్సవం, వేవేల కొలది దూతల యొక్క మహోత్సవం. అది యాక్చువల్ సెంటెన్స్ కన్స్ట్రక్షన్ గ్రీక్ భాషలో, ఇంగ్లీష్లో కూడా అలాగే ఉంది. కానీ ఇంగ్లీష్లో మహోత్సవం అనే మాట లేదు, కానీ గ్రీకులో ఉంది. తెలుగులో కూడా కరెక్ట్ ట్రాన్స్లేషన్ ఉంది, మహోత్సవం అని. దిస్ ఈజ్ ఏ ఫెస్టివ్. అంటే ఒకానొకప్పుడు ఒక రోజున మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు, మనం పైకెత్తబడి వెళ్ళినప్పుడు, మనం ఆ యొక్క పండగలో ఆ దేవదూతలతో కలిసి వారితో సంతోషించబోతూ ఉన్నాం. మనం ఎత్తబడినప్పుడు ఆ దేవదూతలు మనల్ని ఎదుర్కొన్నప్పుడు, మనం వెళ్ళినప్పుడు వాళ్ళతో కలిసి ఆ యొక్క ఉత్సవంలో మనం పాలు పొందబోతూ ఉన్నాం. సో మీరు ఎక్కడికి వచ్చారనుకుంటున్నారు? ఆ దేవదూతల యొద్దకు వేల కొలది. దానియేలు దాని గురించి రాస్తాడు, యోహాను భక్తుడు కూడా ప్రకటన గ్రంథంలో దాని గురించి రాస్తాడు. వేవేల కూడా కాదండి, ఇంకా చాలా ఎక్కువ. ఆ దేవదూతల దగ్గరకు మీరు వచ్చారు. యాక్చువల్గా వాళ్ళ మహోత్సవానికి వచ్చారు, ఆ పండగకు మీరు వచ్చారు. అదొక పండగ. కమింగ్ టు క్రైస్ట్ ఈజ్ ఎ ఫెస్టివల్. ఒకరోజు యేసుప్రభువుని కలుసుకోబోతున్నామే, దట్ ఈజ్ అనదర్ ఫెస్టివల్. మీరు భూమి మీద ఉన్నప్పుడు, అనగా ధర్మశాస్త్రం కింద ఉన్నప్పుడు, మీరు పర్ణశాలల పండుగలో కలుసుకునేవాళ్ళు, అదొక ఫెస్టివల్. దేవదూతలు ఉన్నారా? లేరు. కానీ ఇప్పుడు దేవదూతల దగ్గరికి మీరు వెళ్ళబోతూ ఉన్నారు, వాళ్ళతో మీరు కలుసుకోబోతూ ఉన్నారు. అలాంటి యేసుప్రభు దగ్గరికి వచ్చారయ్యా. ఆ సీనాయి దగ్గరికి పోలేదు, మీరు సియోను దగ్గరికి వచ్చారు. అనగా ఇది 7 అలంకారాలు ఇస్తున్నాడు సియోను కొండకు. మూడవది 23వ వచనంలో ఉంది, 12వ వచనం. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘానికి వచ్చారు. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘం. జ్యేష్ఠుల సంఘము అంటే ఇక్కడ జ్యేష్ఠుడు అనే మాట, ఇక్కడ 2 ఇన్ఫరెన్సెస్ ఉన్నాయి మనకి ఇక్కడ. ఒకటి, ఇశ్రాయేలును దేవుడు ఐగుప్తులో నుంచి పిలిచిన తర్వాత ఏమన్నాడంటే, ఇశ్రాయేలు నీవు నా జ్యేష్ఠ కుమారుడవు అన్నాడు. సో ఆ సంఘం అంటే హెబ్రీ భాషలో కెహల్ అంటాడు. కెహల్ హెబ్రీ భాషలో. అదే గ్రీక్ వచ్చేసరికి ఎక్లీషియా అంటాడు. సో ఇక్కడ హెబ్రీ పత్రిక సెప్టూజియంట్లో నుంచి కొటేషన్స్ వచ్చినాయి. అంటే హెబ్రీ పాత నిబంధన నుంచి రాలేదు, సెప్టూజియంట్లో నుంచి తీసుకున్నాడు హెబ్రీ పత్రిక రాసిన గ్రంథకర్త. సో ఇక్కడ సంఘం అనే మాట ఉపయోగించాడు కనుక కెహల్ని ఎక్లీషియా అని ట్రాన్స్లేషన్ చేశారు. అంటే అరణ్యములో ఉన్న సంఘం అది, ఆ జ్యేష్ఠుల సంఘం. సో అప్పుడు వాళ్ళు దాని దగ్గరికి వెళ్ళారు. కానీ మీరు అరణ్యములో ఉన్న ఆ సంఘం దగ్గరికి రాలేదయ్యా, పరలోకములో ఉన్న జ్యేష్ఠుల సంఘం దగ్గరికి వచ్చారు. అదొక భావం అండి. రెండవది, మనల్ని కూడా, సంఘాన్ని కూడా జ్యేష్ఠుడు అన్నాడు. యేసు ప్రభు జ్యేష్ఠుడు కావాలనని, సో యేసు ప్రభుతో మనం ఉన్నాము కనుక మనకు కూడా ఇది అప్లై అవుతుంది కొంత మట్టుకు. కానీ చాలా మట్టుకు అనగా 11వ అధ్యాయంలో చెప్పబడిందంతా కూడా ఎవరు? పరలోకానికి వెళ్ళిన వాళ్ళే. వాళ్ళ లిస్ట్ అంతా చెప్పాడు కదా, వాళ్ళతో మీరు కలుసుకోబోతున్నారు. యు ఆర్ గోయింగ్ టు మీట్ అబ్రహాం, ఐజాక్, ఏబెల్, యాడమ్, హానోక్, ఏమండి, నోవా. వీళ్ళందరినీ మీరు కలుసుకోబోతున్నారు. వాట్ ఏ జాయ్, వాట్ ఏ ఫెస్టివల్. 4వ పాయింట్ చెప్తాడు 12:23లోనే, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకు వచ్చారు. అందరికి న్యాయాధిపతి అయిన దేవుని దగ్గరికి వచ్చారు. కానీ తీర్పు తీర్చబడ్డం కొరకు రాలేదు. మనకు జరిగే తీర్పు ఏమిటో తెలుసా? అవర్ జడ్జిమెంట్ ఈజ్ బేస్డ్ ఆన్ ద జడ్జిమెంట్ దట్ వాస్ ఫెల్ ఆన్ క్రైస్ట్. యేసు ప్రభు మనకు మారుగా తీర్పు తీర్చబడినాడు కనుక ఇప్పుడు న్యాయాధిపతి అయిన దేవునికి వచ్చినప్పుడు వాళ్ళకు ఆయన తీర్పు తీర్చబోతున్నాడు, కానీ మనకు కాదు.
మనకు ఆల్రెడీ తీర్పు తీర్చబడింది. అనగా మనకు ఆల్రెడీ తీర్పు తీర్చేసినటువంటి న్యాయాధిపతి అయిన దేవుని దగ్గరికి మీరు వస్తున్నారు. భయపడే అవసరం లేదండి. సీనాయి కొండ మీరు భయపడాలి, ఇక్కడ మీరు భయపడే అవసరం లేదు. సంతోషంగా రండి, ఎందుకంటే మీకు ఆల్రెడీ తీర్పు తీర్చబడింది. యేసు ప్రభు మన పక్షమున తీర్పు తీర్చబడినాడు. మన పక్షమున తీర్పు తీర్చబడినాడు. చూశారా? దేవుని యొక్క జడ్జిమెంట్ దాని మీద పడింది, యేసు ప్రభు మీద పడింది, మన మీద పడలేదు. అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకు వచ్చారు. 5వ విషయం అంటాడు, 12వ వచనం అధ్యాయం 23వ వచనంలోనే ఉంది. సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు వచ్చారు. అగైన్ సేమ్ థింగ్ ఈజ్ రిపీటింగ్. జ్యేష్ఠుల సంఘము అన్నా, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మలన్నా సంపూర్ణ సిద్ధి పొందారు. భూమి మీద ఉన్నంత వరకు వారు సంపూర్ణ సిద్ధి పొందలేదు. వాళ్ళు పాత నిబంధన భక్తులు సంఘము కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, సంఘకాలము భక్తుల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. సంఘకాల భక్తులు వచ్చినప్పుడే వారికి సంపూర్ణ సిద్ధి దొరుకుతుంది. అంటే మనకెప్పుడు సంపూర్ణ సిద్ధి దొరుకుతుందో, మనకు దొరికే సంపూర్ణ సిద్ధి అంటే ఆ సంపూర్ణ సిద్ధి దొరికేంత వరకు వీరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఏమంటున్నాడంటే మన కొరకు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని మనం కలుసుకోబోతూ ఉన్నాం. వాళ్ళు నీతిమంతులుగా తీర్పు తీర్చబడ్డారు, మనం కూడా నీతిమంతులంగా తీర్పు తీర్చబడ్డాం. హెబ్రీయులారా, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారయ్యా? యు ఆర్ ఆల్రెడీ హియర్. ఇంకా సీనాయి కొండనా? ఇంకా తటపటాయిస్తున్న యూదులు సువార్త విని ప్రభువుని నమ్ముకోవాలా వద్దా, నమ్ముకోవాలా వద్దా, నమ్ముకున్న వాళ్ళకి ఎన్ని శ్రమలు వస్తున్నాయే, మనం నమ్ముకుంటే మన సంగతి ఏమిటి అనుకున్న వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే, రండి యేసు ప్రభు దగ్గరికి, రండి, కమ్. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? సియోను పర్వతం దగ్గరికే వెళ్తారు. ఎందుకంటే యెరూషలేము ఉండేది సియోను పర్వతం దగ్గర కదా. కానీ అది కాదు అసలైన సియోను పర్వతం, ఇక్కడ ఉంది. ఇప్పుడు ఆత్మ సంబంధమైన సియోను పర్వతం. రండి, ఇక్కడికి రండి, యేసు ప్రభు దగ్గరికి రండి, కృప దగ్గరికి రండి. అది ఆయన పిలుస్తూ ఉన్నాడు. 6వ పాయింట్ చెప్తాడు, 6వ సంగతి 24వ వచనంలో, క్రొత్త నిబంధనకును మధ్యవర్తి అయిన యేసు వద్దకు వచ్చారు. మీరు ఎక్కడికి వచ్చారు? క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. పాత నిబంధన తీసుకొచ్చినటువంటి మోషే దగ్గరికి మీరు రాలేదు, యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. కొత్త నిబంధనకు మధ్యవర్తి యేసు ప్రభు వారు. హియర్ ఈజ్ ఏ మీడియేటర్ ఫర్ అస్. అక్కడ మనకు మీడియేటర్ ఎవరు? బలులు. ఇక్కడ నిజమైన బలి. అది కేవలం ఛాయ. 9వ అధ్యాయం 10వ అధ్యాయం ఏమండి మనం చూసాం. హెబ్రీ పత్రిక 9, 10 చాలా డీటెయిల్డ్గా చూసుకొచ్చాం. మనం చాలా డీటెయిల్గా ఎక్కువ టైం తీసుకొని చూసాం. ఇప్పుడు అంటున్నాడు, యేసు ప్రభు దగ్గరికి మీరు వచ్చారు, కొత్త నిబంధనకు మధ్యవర్తి. 8వ అధ్యాయం 9వ అధ్యాయం. ప్రియులారా, హెబ్రీయులారా, మీరు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు, హత్తుకొని ఉండండి, హత్తుకొని ఉండండి. 7వ మాట చెప్తాడు, హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు వచ్చారు. సడన్గా హేబెల్ని తెచ్చాడు ఏంటి ఇక్కడ? హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం అంటే 2 విషయాలండి ఇక్కడ. ఒకటి, హేబెలు అర్పించిన బలి. హేబెలు బలి అర్పించాడు, కానీ ఆ బలి తనకు జీవం ఇచ్చిందని హేబెలు అనుకుంటూ ఉన్నాడు. హేబెలుకి ఏమీ ఆ రక్తము జీవం ఇవ్వలేదండి. కానీ ఇక్కడ ప్రోక్షించబడ్డ రక్తము, యేసుప్రభు యొక్క రక్తము, ఇది జీవం ఇచ్చే రక్తం. అందుకే ఆ రక్తము కన్నా ఇది చాలా శ్రేష్టమైన రక్తము. అదొక భావం. 2వ భావం ఏమిటంటే, అసలు హేబెలే చనిపోయాడు, ఆయన రక్తము పలుకుతూ ఉంది, కేకలేస్తూ ఉంది. ఏమని? నన్ను చంపిన వాడికి తీర్పు తీర్చు, తీర్పు తీర్చు, తీర్పు తీర్చు అని హేబెలు రక్తం కేకలేస్తుంది.
యేసుప్రభు యొక్క రక్తము తీర్పు తీర్చబడ్డావు, తీర్పు తీర్చబడ్డావు, తీర్పు తీర్చబడ్డావు అని కేకరేస్తా ఉంది. ఎంత తేడా ఉందండి! ఇంత శ్రేష్టమైన రక్తము దగ్గరికి రా. వై డూ యూ వాంట్ టు గో టు ఓల్డ్ టెస్టమెంట్? కమ్ టు న్యూ టెస్టమెంట్. క్రొత్త నిబంధన దగ్గరకు రా. యేసుప్రభు తన రక్తం ద్వారా చేసిన నిబంధన దగ్గరకు రా. హెబ్రీయులారా, వచ్చిన వాళ్ళు స్థిరంగా ఉండండి, ఇంకా తడపటాయిస్తున్న వాళ్ళు రండి, మీరు వచ్చారు అని వాళ్ళని ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు 25 నుంచి 29 వచనాలు. ఇక్కడ 5th ఫైనల్ వార్నింగ్. మనం ఇంట్రడక్షన్లో చెప్పుకున్నాం 5 వార్నింగ్స్ ఉన్నాయని, 5 హెచ్చరికలు ఉన్నాయని. ఇది చివరి హెచ్చరిక అండ్ ద లాస్ట్ వార్నింగ్. 12వ అధ్యాయం 25 నుంచి 29 వచనాలు. ఏమిటి వార్నింగ్? పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపవద్దు. అంటే గాస్పల్. ఈ 5 వార్నింగ్స్లో కూడా మనం ఒక కామన్ థింగ్ చూసాం. ఏంటో తెలుసా అండి? ఓన్లీ వన్ కామన్ థింగ్. వర్డ్ ఆఫ్ గాడ్, వర్డ్ ఆఫ్ గాడ్, వర్డ్ ఆఫ్ గాడ్, వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాటలు, దేవుని మాటలు, దేవుని మాటలు, దేవుని మాటలు. సో ఇక్కడ కూడా అదే అంటున్నాడు, పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపవద్దు. చదువుదాం. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండానట్లు చూచుకొనుడి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 25 నుంచి 29 వరకు చదువుతున్నాను. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండానట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము కదా. 26. అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపచేసిన గాని ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాదు ఆకాశమును కూడా కంపింపచేతును అని మాట ఇచ్చి ఉన్నాడు. ఇంకొకసారి అను మాట చలింప చేయబడనివి నిలకడగా ఉండి నిమిత్తం అవి సృష్టించబడినవన్నట్టు చలింప చేయబడినవి బొత్తిగా తీసివేయబడునని అర్థమిచ్చుచున్నది. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవకృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినే భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. సో 5 భాగాలుగా మనము ఈ హెచ్చరికను చూద్దాం. లెట్ us divide it into 5 parts, 5 divisions, this warning. అప్పుడు అర్థమవుతుంది మనకు. మొదటిది వార్నింగ్. ఫస్ట్ డివిజన్ ఈజ్ వార్నింగ్. మొదటిది హెచ్చరిక. ఏంటా హెచ్చరిక? మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరించవద్దు. ఎక్కడి నుంచి చెప్తున్నాడు? పరలోకం నుండి బుద్ధి చెప్తున్నాడు. ఎవరు? యేసు ప్రభు. అందుకే మొదటి అధ్యాయం ప్రారంభంలోనే చెప్పాడు, ఆయా సమయములలో ఆయా విధములుగా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ చివరి కాలములో, చివరి దినములలో తన కుమారుని ద్వారా మనతో మాటలాడెను. సో యేసు ప్రభువుని నిరాకరించవద్దు. యేసు ప్రభుని నిరాకరించవద్దు. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరించవద్దు. దట్ ఈస్ ద వార్నింగ్. రెండవది, ఈ వార్నింగ్ ఇచ్చేటప్పుడు ఏమంటున్నాడంటే భూతకాల ఉదాహరణ ఇస్తున్నాడు. అంటే ఈజ్ డ్రాయింగ్ అన్ అనాలజీ ఆర్ ఈజ్ కోటింగ్ అన్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్. భూతకాల ఉదాహరణ అంటే వార్నింగ్ని బలంగా వారికి చెప్పడానికి పాత నిబంధన ఉదాహరణ ఇస్తున్నాడు. ఏంటది? ధర్మశాస్త్రము క్రింద ఉన్నవారు ధర్మశాస్త్రము చేత శిక్షించబడ్డారు. ఇంతకు ముందు కూడా ఈ ఉదాహరణ ఇచ్చాడు, మనం చూశాం. 10వ అధ్యాయంలో ఉదాహరణ ఇచ్చాడు. అక్కడ జ్ఞాపకం చేసుకున్నాం. ఏమిటా ఉదాహరణ? ఒకడు సబ్బాతు దినమున కట్టెలు ఏరుకున్నాడు. కట్టెలు ఏరాడండి, పుల్లలు. మోషే ఏం చెప్పాడు? రాళ్లతో కొట్టి చెప్పమని చెప్పాడు.
రాళ్ళతో కొట్టి చంపారు. అంటే ధర్మశాస్త్రం చెప్పిన దానిని మీరిన వాడికే ఆ శిక్ష వస్తే, అంటే నశించిపోయేది, చలించిపోయేది, ఒక రోజున తీసివేయబడేది, ఏమండి అలాంటి ధర్మశాస్త్రము మాట్లాడిన దాన్ని మీరితేనే శిక్ష వస్తే, మరి పరలోకము నుండి మాట్లాడుతున్న వాణిని మీరు నిరాకరిస్తే శిక్ష రాదా? జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు, నిరాకరించవద్దు అంటున్నాడు. చూశారా, అది హెచ్చరిక. దట్ ఈస్ ద వార్నింగ్. ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. మూడవది, ఇప్పుడు వర్తమాన కాల వాస్తవం చెప్తున్నాడు. అంటే వార్నింగ్, పాస్ట్ ఎగ్జాంపుల్, ప్రజెంట్ రియాలిటీ. ద ప్రజెంట్ రియాలిటీ, వర్తమాన కాల వాస్తవం ఏమిటి? ఇప్పుడు కూడా విశ్వాసులు శిక్షించబడుతూ ఉన్నారు. గమనించండి, ఇప్పుడు కూడా విశ్వాసులు శిక్షించబడుతూనే ఉన్నారు. 1 కొరింథీ 11వ అధ్యాయం 30 నుంచి 32 వచనాలు, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 7-8 వచనాలు. 1 కొరింథీ చదువుతున్నాను 11, 30 నుంచి 32. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకుని నెడలా తీర్పు పొందకపోదు. మనము తీర్పు పొందినడలా లోకముతో పాటు శిక్షావిధి కలగకుండాన్నట్లు ప్రభువు చేత శిక్షపడుచున్నాం. అంటే లోకానికి వచ్చే శిక్ష మనకు లేదు కాబట్టి మరి మీరటం లేదా? దేవుని వాక్యం మీరటం లేదా? ప్రభు మాట మీరటం లేదా? అందుకని ఏమంటున్నాడు? ప్రభు బల దగ్గరికి రండి, మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. అప్పుడు మీరు దేవునికి ఒక అవకాశం ఇస్తున్నారు భూమి మీదనే శిక్షించబడ్డానికి. సరిదిద్దుకోకపోతే బలహీనులు, రోగులు నిద్రిస్తున్నారు, అంటే చనిపోతారు. ఇప్పుడు కూడా శిక్షించబడుతున్నారు. ఇట్ ఈస్ ఎ ప్రజెంట్ డే రియాలిటీ. హెబ్రీ 12:7-8 వచనాలు ఆల్రెడీ మనం చూసాం లాస్ట్ బైబిల్ స్టడీలో. జ్ఞాపకం చేస్తున్నాను. శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కారు. సో ఇట్ ఈస్ అన్ అఫర్మేషన్. ఒక విధంగా ఎస్, మీరు కుమారులు కనుక శిక్షించబడుతున్నారు. ఇట్ ఈస్ ఎ ప్రజెంట్ డే రియాలిటీ. అది మరణము కొరకైన శిక్ష. ఇప్పుడు మనం పొందుతున్న శిక్ష క్రమశిక్షణతో కూడిన శిక్ష, దిద్దుబాటు కొరకైన శిక్ష. చాలా డీటెయిల్గా మనము 12వ అధ్యాయం 7 నుంచి 8 వచనాల్లో ఆలోచన చేశాం. 4వ విషయం, భవిష్యత్ కాల సంభవం. ప్రస్తుతమున్న భూమి ఆకాశములు తీసివేయబడతాయి అది చెప్తున్నాడండి. భవిష్యత్ కాలంలో జరగబోతూ ఉంది. సో ఈ వచనం ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ ఏమంటున్నాడంటే 26వ వచనంలో 26-27, అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపచేసెను, కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా చంపింపజేతును అని మాట ఇచ్చి ఉన్నాడు. ఎక్కడ? హగ్గయి 2:6లో. సో ఈ ప్రవక్త హగ్గయి 2:6ను కోట్ చేశాడు. ఇక్కడ కోట్ చేశాడు. ఏంటా కొటేషన్? మరియు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింపచేతును. ఇంకొకసారి చేస్తాను. ఎప్పుడు చేశాడు? ఏమండి? నోవహు కాలములో జలప్రళయం వచ్చినప్పుడు ఆకాశం కంపించింది, భూమి కంపించింది, సముద్రం కంపించింది. మళ్ళీ దేవుడు చేయనన్నాడు. ఇప్పుడు అంటున్నాడు మళ్ళీ నేను చేస్తాను. ఏంటది? భూమి ఆకాశములు నశించిపోతాయి. అప్పుడు మనం ప్రభు దగ్గరికి వెళ్తాం. ప్రభువుని నిరాకరించిన వారు ధవళ సింహాసనము తీర్పులో నిలబడతారు. 5వదిగా ఎంకరేజ్మెంట్.
ప్రోత్సాహమిస్తున్నాడు, ప్రోత్సాహపరుస్తున్నాడు. ఏమని? 12వ అధ్యాయం 28, 29 వచనాలు. మొదటిది మన నిరీక్షణ. మళ్ళొక్కసారి చదువుతాను మీరు జ్ఞాపకం పెట్టుకోవడానికి. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవకృప కలిగి యుందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఎలయనగా దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. సో ఇక్కడ ప్రోత్సాహం ఇస్తూ ఉన్నాడు. 5వ పాయింట్, ఇందులో 3 మాటలు చెప్తాడు. మొదటిది మన నిరీక్షణ, అవర్ హోప్. ఏమిటా హోప్? నిశ్చలమైన రాజ్యాన్ని పొందుడి. యు ఆర్ వెయిటింగ్ ఫర్ దాట్, యు ఆర్ హోపింగ్ ఫర్ దాట్. మీరు దాని కొరకు నిరీక్షిస్తూ ఉన్నారు. మన నిరీక్షణ. రెండవది మన విశ్వాసం. దైవకృప కలిగి ఉన్నాము అంటాడు. ఏంటి మన ఫెయిత్? ఏంటండి? దేవుని కృప మనతో ఉంది, అది మన విశ్వాసం. మూడవది మన ప్రేమ. దేవునిని సేవిద్దాం. నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ. నిశ్చలమైన రాజ్యాన్ని పొందండి, అది మన నిరీక్షణ. దైవకృప కలిగి ఉన్నాం, ఇది మన విశ్వాసం. దేవునిని సేవిద్దాం, దేవునిని సేవిద్దాం, అది మన యొక్క ప్రేమ. ఎందుకంటాడు? మన దేవుడు దహించు అయి అగ్నేయి ఉన్నాడు, జాగ్రత్త. ఈ వార్నింగ్తో దీనిని ముగిస్తూ ఉన్నాడు. దేవుడు తన మాటల్ని దీవించునుగాక. వచ్చే బుధవారము 13వ అధ్యాయాన్ని చూడబోతున్నాం. 2 more Wednesdays we are going to complete chapter 13. God bless you. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.